హలో ఎవ్రీవన్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ రవి అలంక. ఈ రోజు అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఒక విషయం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒక కంటెస్టెంట్ ని నీకు బ్రెయిన్ గేమ్స్ రావు అని చెప్పి టీం నుంచి బయటకు పంపేయడం నిజంగా సరైన డెసిషనేనా? ఇదే సమయంలో అందరూ మెంటల్ స్ట్రెంగ్త్ టాస్క్ గురించి మాట్లాడుతుంటే ఒక కంటెస్టెంట్ మాత్రం పర్ఫార్మెన్స్ తో అందరి అటెన్షన్ తీసుకున్నాడు. అతనే రోహిత్. మరోవైపు ఝాన్సీ లీడర్షిప్ లో తన టీం ని ముందుకు తీసుకెళ్ళింది. కానీ అస్సలు క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎపిసోడ్ లో నిజమైన పర్ఫార్మర్ ఎవరు? టీమ్ సెలక్షన్ లో అన్ఫేర్ డెసిషన్ జరిగిందా? రాజకుమారిని తీసేసిన రీజన్ మీకు కన్విన్సింగ్ గా అనిపించిందా? ఇంకా బిగ్ బాస్ తెలుగులో ముఖేష్ గౌడ ఎంట్రీ నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా? ఈ 4 క్వశ్చన్స్ కి మనం ఈ రోజు పూర్తిగా ఆన్సర్స్ వెతుక్కుందాం. అందుకే వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో ముఖేష్ గౌడ బిగ్ బాస్ హౌస్ లోకి ఏ టైప్ ఆఫ్ ప్లేయర్ అవ్వచ్చు నా ఆనెస్ట్ ప్రెడిక్షన్ కూడా చెప్తాను. మరి ముందుగా ఎపిసోడ్ 12 లో అసలు ఏం జరిగింది? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఎపిసోడ్ లో మొదటి మేజర్ పాయింట్ లీడర్షిప్ సెలక్షన్. ప్రీవియస్ ఎపిసోడ్ లో విన్నింగ్ టీం నుంచి 7 కంటెస్టెంట్స్ కి ఆపర్చునిటీ ఇచ్చారు. మిథిలేష్, ఝాన్సీ, గాయత్రి, ఆర్కే, హేమంత్, ప్రియాంక ఇంకా దీపక్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లీడర్షిప్ రేస్ లో ముందుకు వెళ్ళడానికి ముందు ఇద్దరిని ఎలిమినేట్ చేయాలి. ఓటింగ్ లో ఆర్కే, గాయత్రి పేర్లు ఎక్కువగా రావడంతో వాళ్ళు లీడర్షిప్ రేస్ నుండి బయటకు వచ్చారు. ఇక్కడే ఒక క్వశ్చన్ ఉంది. ఒక కంటెస్టెంట్ కి లీడర్షిప్ ఇవ్వడానికి ఫెలో కంటెస్టెంట్స్ ఒపీనియన్ ఎంతవరకు మ్యాటర్ అవ్వాలి? ఎందుకంటే లీడర్షిప్ అనేది కేవలం పాపులారిటీ కాంటెస్ట్ కాదు. లీడర్షిప్ అంటే ప్రెషర్ లో డెసిషన్ తీసుకోవడం. అయినా సరే గేమ్ రూల్సే. తర్వాత వచ్చిన కాస్ట్యూమ్ ఛాలెంజ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఝాన్సీకి వచ్చి రాక్ స్టార్, మిథిలేష్ చెఫ్, హేమంత్ జోకర్, ప్రియాంక కౌగల్ అండ్ దీపక్ వచ్చి నర్స్. ఇక్కడ స్పీడ్ మాత్రమే కాదు, కాస్ట్యూమ్ ని కరెక్ట్ గా కంప్లీట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఝాన్సీ ఫస్ట్ వచ్చింది. మిథిలేష్ సెకండ్ వచ్చిన ఒక చిన్న మిస్టేక్ కారణంగా డిస్క్వాలిఫై అయ్యాడు. అక్కడ నుంచి హేమంత్, ప్రియాంక ముందుకు వచ్చారు. సో ఫైనల్ లీడర్స్ వచ్చి ఝాన్సీ, హేమంత్, ప్రియాంక. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్. ఈ ముగ్గురిలో మీకు ముందే స్ట్రాంగెస్ట్ లీడర్ ఎవరు అనిపించింది? కామెంట్స్ లో ఝాన్సీ, హేమంత్ లేదా ప్రియాంక అని ఒక వర్డ్ లో పెట్టండి. ఇప్పుడు ఎపిసోడ్ లో నాకు పర్సనల్లీ మోస్ట్ డిబేటబుల్ పోర్షన్ ఇదే. కంటెస్టెంట్స్ తమకు నచ్చిన లీడర్ దగ్గరకు వెళ్లారు. హేమంత్ దగ్గరకు ఎక్కువ మంది వెళ్లారు. అంటే ఇప్పుడు హేమంత్ కి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. కానీ అదే సమయంలో ఒక డిఫికల్ట్ రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చింది. ఎవరిని రిటైన్ చేయాలి, ఎవరిని రిమూవ్ చేయాలి? ఇక్కడ హేమంత్ తీసుకున్న 2 డెసిషన్స్ డిస్కషన్స్ కి వచ్చాయి. ఫస్ట్ అపూర్వ. హేమంత్ ఇచ్చిన రీజన్ ఆమె లాజిక్ లేకుండా మాట్లాడుతుందని అన్నాడు. అపూర్వ ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేయలేదు. ఆమె తన పాయింట్ డిఫెండ్ చేసింది. ఇది వరకు చూస్తే ఇద్దరి మధ్య ఒపీనియన్ క్లాష్ అనుకోవచ్చు. కానీ తర్వాత వచ్చిన డెసిషన్ రాజకుమారి. రీజన్ వచ్చి బ్రెయిన్ గేమ్స్ ఆడలేవు అని. ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఒక కంటెస్టెంట్ ఇన్నోసెంట్ గా కనిపించడం, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, ఎక్కువగా అగ్రెసివ్ గా మాట్లాడలేకపోవడం, ఇవన్నీ ఆమెకు స్ట్రాటజిక్ బ్రెయిన్ లేదని ప్రూవ్ చేస్తాయా? నా ఒపీనియన్ లో అబ్సల్యూట్లీ నాట్. గత టాస్క్ లో రాజకుమారి తన ఆపర్చునిటీని ఉపయోగించుకున్న సందర్భాలు మనం చాలా చూసాం. అందుకే నీకు బ్రెయిన్ గేమ్స్ రావు అనేది నా పర్సనల్లీ స్ట్రాంగ్ రీజన్ గా అనిపించలేదు. మీకు ఎలా అనిపించింది? హేమంత్ రైట్ డెసిషన్ తీసుకున్నాడా, లేక రాజకుమారికి ఇంజస్టిస్ జరిగిందా? ఇది మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి పాయింట్స్ మీద ఆడియన్స్ ఒపీనియన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫైనల్ గా టీమ్స్ ఇలా ఉన్నాయి. టీం ప్రియాంక, గాయత్రి, ఆర్కే, అపూర్వ అండ్ రాజకుమారి. టీం హేమంత్, రోహిత్, భాగి, అమన్ అండ్ సృష్టి. టీం
ఝాన్సీ, శాలిని, మిథిలేష్, చరణ్ ఇంకా దీపక్. ఇక్కడ టీమ్స్ చూస్తూనే ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ వస్తుంది. ఎవరికి స్ట్రాంగెస్ట్ మెమొరీ, ఎవరికి లాజిక్, ఎవరికి లీడర్షిప్, ఎవరికి ప్రెషర్ హ్యాండిలింగ్ అనేది. అందుకే తర్వాత వచ్చిన 5 మెంటల్ స్ట్రెంగ్త్ టాస్క్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ టాస్క్, యునిక్ ఆన్సర్స్ చెప్పాలి. ఫస్ట్ టాస్క్ సింపుల్ గా కనిపించిన యాక్చువల్ గా అది సైకాలజీ గేమ్. క్వశ్చన్స్ కి అందరూ డిఫరెంట్ ఆన్సర్స్ ఇవ్వాలి. ఇద్దరు సేమ్ ఆన్సర్స్ రాస్తే పాయింట్స్ రావు. ఇక్కడ ఒక ఫన్నీ ట్విస్ట్ వచ్చింది. ఓవర్ కాన్ఫిడెంట్ ఎవరు? అపూర్వ, మిథిలేష్ ఇద్దరు రోహిత్ అని రాశారు. వాళ్ళు క్లవర్ గా థింక్ చేశారు. రోహిత్ బాగా ఆడుతున్నాడు, అందుకే ఎవ్వరు అతని పేరు రాయకపోవచ్చు అనుకున్నారు. కానీ ఇద్దరు సేమ్ థాట్ ప్రాసెస్ కి వెళ్ళడంతో ఇద్దరికే అడ్వాంటేజ్ పోయింది. ఇదే మెంటల్ గేమ్స్ బ్యూటీ. మీరు ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తున్నారని అనుకున్నా ఇంకొకరు అదే వేలో థింక్ చేస్తే మీ స్ట్రాటజీ యూజ్లెస్ అయిపోతుంది. హమన్ మాత్రం ప్రియాంక పేరు రాసి పాయింట్ తీస్తున్నాడు. సెకండ్ టాస్క్ వచ్చి క్రికెట్ మెమొరీ. ఇది మాత్రం నాకు ఎపిసోడ్ లో టఫెస్ట్ టాస్క్ గా అనిపించింది. 11 మంది క్రికెట్ ప్లేయర్స్ వచ్చారు. వాళ్ళ పేర్లు, బ్యాటింగ్ స్టైల్, బౌలింగ్ డీటెయిల్స్ అన్ని రిమెంబర్ చేసుకోవాలి. ఇది క్యాజువల్ మెమొరీ గేమ్ కాదు. ఇది ఇన్ఫర్మేషన్ ని షార్ట్ టైమ్ లో ప్రాసెస్ చేసి రీకాల్ చేసుకోవాలి. ఇక్కడ రోహిత్ పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఆర్కే కూడా చాలా ప్రయత్నించాడు, కానీ డిఫికల్ట్ క్వశ్చన్స్ కి రోహిత్ చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్స్ ఇచ్చాడు. అందుకే ఎపిసోడ్ MVP డిస్కషన్ లో రోహిత్ పేరు రావడం నాకు సర్ప్రైజ్ అనిపించలేదు. ఈ ఒక్క టాస్క్ తో రోహిత్ కి క్రెడిబిలిటీ చాలా పెరిగింది. థర్డ్ టాస్క్ వచ్చి 1 to 20 గ్రిడ్స్. తర్వాత 20 నేమ్స్ ని ర్యాండమ్ గా అరేంజ్ చేసి మెమొరీ టెస్ట్ చేశారు. ఇక్కడ ఝాన్సీ లీడర్షిప్ స్కిల్స్ తో పాటు మెమొరీ కూడా చూపించింది. 5 క్వశ్చన్స్ కి 5 కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చింది. ఇది టీమ్ కి డైరెక్ట్ 30 పాయింట్స్ ని తీసుకొచ్చింది. లీడర్షిప్ అంటే టీమ్ ని మోటివేట్ చేయడం మాత్రమే కాదు, క్రిటికల్ మూమెంట్ లో లీడర్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాలి. ఝాన్సీ ఇక్కడ అదే చేసి తన విజయాన్ని చూపించింది. టాస్క్ నెంబర్ 4, రెడ్ సర్కిల్ పేపర్ టాస్ టాస్క్. వైట్ పేపర్స్ తో కింద ఉన్న రెడ్ సర్కిల్ ని కంప్లీట్లీ కవర్ చేయాలి. సింపుల్ గా కనిపించిన యాక్యురసీ, టైమింగ్ రెండూ అవసరం. భాగి, రాజకుమారి, శాలిని రిక్వైర్డ్ రిజల్ట్స్ సాధించలేకపోయారు, పాయింట్స్ రాలేదు. ఇలాంటి టాస్క్ లో ఫెయిల్యూర్ కూడా గేమ్ లో ఒక భాగమే. ఒక్క మిస్టేక్ తో కంటెస్టెంట్ ఓవరాల్ వీక్ అని కన్క్లూడ్ చేయడం మాత్రం నేను అగ్రీ చేయను. ఫిఫ్త్ టాస్క్ వచ్చి 8 balls వెయిట్ పజిల్. ఇది మాత్రం ప్యూర్ లాజిక్. 8 balls ఇచ్చారు. ఒక బాల్ 50 grams, మిగిలినవి 40 grams. వెయిటింగ్ స్కేల్ మీద 2 సార్లు మాత్రమే యూజ్ చేసి హెవియర్ బాల్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చరణ్, హేమంత్, గాయత్రి లాజిక్ ఉపయోగించి కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. అంటే ఈ ఎపిసోడ్ ఒక విషయం క్లియర్లీ చూపించింది. ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే మెంటల్ స్ట్రెంగ్త్ తో కూడా గేమ్ లో హ్యూజ్ అడ్వాంటేజెస్ తీసుకోవచ్చు. ఫైనల్ రిజల్ట్ 5 టాస్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఝాన్సీ టీమ్ హైయెస్ట్ పాయింట్స్ సాధించి విన్నర్ అయింది. ఝాన్సీ తన లీడర్షిప్ ని పెర్ఫార్మెన్స్ తో జస్టిఫై చేసింది. అదే సమయంలో ఎపిసోడ్ MVP గా రోహిత్ నాయుడు నిలవడం కూడా నోట్ వర్తీ. అంటే ఈ ఎపిసోడ్ లో ఇద్దరు డిఫరెంట్ వేస్ లో షైన్ అయ్యారు. ఝాన్సీ లీడర్షిప్ లో అండ్ రోహిత్ ఇండివిడ్యువల్ పర్ఫార్మెన్స్ లో. ఇద్దరిలో ఎవరు బెటర్? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్ తెలుగు 10 అండ్ ముఖేష్ గౌడ. ఇప్పుడు అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ తెలుగు 10 కి వచ్చేద్దాం. ఎందుకంటే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన బిగ్గెస్ట్ బజ్ లో ఒకటి ముఖేష్ గౌడ ఎంట్రీ. ముఖేష్ గౌడ పేరు వినగానే సీరియల్ ఆడియన్స్ కి ఆల్రెడీ ఫెమిలారిటీ ఉంది. ఆయనకు పర్టికులర్లీ ఉమెన్ ఆడియన్స్ తో మంచి రికగ్నైజేషన్ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. ఎందుకంటే సీరియల్లో సక్సెస్ఫుల్ అవ్వడం ఒకటి, బిగ్ బాస్ హౌస్ లో పర్సనాలిటీని ప్రూవ్ చేయడం కంప్లీట్లీ డిఫరెంట్. హౌస్ లో కెమెరాస్ 24/7 ఉంటాయి. నో స్క్రిప్ట్, నో రీటేక్స్, నో డైరెక్టర్ సేయింగ్ వన్స్ అగైన్. మీ రియాక్షన్స్, ఆర్గ్యుమెంట్స్, ఫ్రెండ్షిప్స్, డెసిషన్స్ అన్ని ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తారు. అందుకే ముఖేష్ కి నా ప్రిడిక్షన్ సింపుల్. ఆయన అగ్రెసివ్ గా కాదు, కానీ స్ట్రాంగ్ పర్సనాలిటీగా కనిపిస్తే చాలా డిస్టెన్స్ వెళ్ళగలరు. కానీ
పూర్తిగా సైలెంట్గా ఉండి కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడితే అప్పుడు ప్రాబ్లం. ఎందుకంటే బిగ్ బాస్లో పాపులారిటీ ఒక్కటే సరిపోదు. కంటెంట్ ఇవ్వాలి, స్టాండ్ తీసుకోవాలి, పర్సనాలిటీ చూపించాలి. అక్కడే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. మొత్తానికి ఎపిసోడ్ 12లో నాకు 3 మేజర్ టేక్అవేస్. నెంబర్ 1, ఝాన్సీ లీడర్షిప్. నెంబర్ 2, రోహిత్స్ మెంటల్ పెర్ఫార్మెన్స్. నెంబర్ 3, రాజకుమారి టీమ్ సెలెక్షన్ కాంట్రవర్సీ. మరి మీ ఒపీనియన్ ఏంటి? రాజకుమారిని హేమంత్ రిమూవ్ చేయడం కరెక్టేనా? ఎపిసోడ్ MVP రోహిత్కి రావడం డిజర్వ్డేనా? ఝాన్సీ బెస్ట్ లీడరేనా? బిగ్ బాస్ తెలుగు 10లో ముఖేష్ గౌడ స్ట్రాంగ్ ప్లేయర్ అవుతాడా? 4 క్వశ్చన్స్కి మీ ఆన్సర్స్ కామెంట్స్లో చెప్పండి. ముఖ్యంగా రాజకుమారి విషయంలో మీ ఒపీనియన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ని సపోర్ట్ చేయడానికి కామెంట్ చేయండి. అరుణ రవి అలంకాని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి రివ్యూస్తో మనం కేవలం ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్పడం కాదు, ఎందుకు జరిగింది, ఎవరి స్ట్రాటజీ వర్క్ అయింది, ఎవరి డెసిషన్స్ రాంగ్, ఎవరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అన్నీ డిస్కస్ చేస్తాం. నేను మీ అరుణ. మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హ్యాపీ, బై బై.